మన దేశంలో మళ్ళీ లాక్డౌన్ పెడతారా? కరోనా లాంటి సిచ్యువేషన్ మళ్ళీ వచ్చిందా? పార్లమెంట్ లో ప్రధాని మోడీ స్పీచ్ తర్వాత చాలా మంది దీని గురించి భయపడుతున్నారు. అసలు మోడీ ఏమన్నారు? हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. ఎస్, వెస్ట్రన్ ఏషియాలో వార్ ఎస్కలేట్ అవుతుంది. ట్రంప్ తలతిక్క డెసిషన్స్ వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ పైన వార్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. పెట్రోలియం, గ్యాస్ షార్టేజ్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ మన దేశంలో కనిపిస్తున్నాయి. పెట్రోల్ బంక్స్ దగ్గర ఎంతకి ఎండవని లైన్స్, గ్యాస్ బుకింగ్ లో ఇబ్బందులు, హోటళ్లు మూతపడడం, ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకి. అయితే ఇది పానిక్ అవ్వాల్సిన టైం కాదు. కంగారు పడిపోయి ఇంట్లో ఆల్రెడీ గ్యాస్ ఉన్నా మళ్ళీ బుక్ చేసుకోవడం, వెహికల్స్ అన్ని ట్యాంక్ ఫుల్ చేయించడం కోసం పెట్రోల్ బంకుల దగ్గర లైన్లు పెట్టడం వద్దు. ఎస్, వర్స్ట్ కేస్ సినారియోకి ప్రిపేర్ అవుదాం. అవసరం ఉంటేనే వెహికల్స్ వాడండి. ఒక ఇండక్షన్ స్టవ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి. అవసరం లేని వంటలకు గ్యాస్ వాడకండి. గ్యాస్ తక్కువగా అవసరం ఉండే వంటలే చేసుకోండి. ట్రావెల్స్, లగ్జరీస్ తగ్గించుకోండి. కొంచెం క్యాష్ తెచ్చుకొని హ్యాండీగా పెట్టుకోండి. సిచ్యువేషన్ సెట్ అయ్యే వరకు కంట్రోల్ గా ఖర్చు చేయండి. కొన్ని విషయాల్లో కంట్రోల్ చేసుకుంటే ఈ క్రైసిస్ ని సర్వైవ్ అవ్వచ్చు. ఇక మీకు కావాల్సిన వారికి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని వార్ అప్డేట్స్ కోసం ఫాలో చేసి పెట్టుకోండి.